కరెంటు బిల్లు ఇచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విద్యుత్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ బిల్లుకు మీరు సమాధానం చెప్పాలి. ఇది ఎవరో ఇక్కడ నేను ఇక్కడ సమావేశం పెడితే కార్నర్ మీటింగ్ ఉందని తీసుకొచ్చి ఒక విద్యుత్ వినియోగదారుడు తీసుకొని వచ్చాడు. సార్, నాకు ఏదైతే ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిండ్రో దాంట్లో 0 బిల్ ఇచ్చిండ్రు. మళ్ళీ ఇవాళ నువ్వు 1400 బిల్లు కట్టాలని చెప్పి నాకు బిల్లు ఇచ్చిండ్రు అని చెప్పాడు. ఏ బిల్లు ఇచ్చిండ్రు అని చెప్పారు. ఎవరు తీసుకోండి మర్యాద. ఓకే, ఇదొక వైపు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోసిన కోటలు కావచ్చు, బట్టి విక్రమార్క రాసిచ్చిన ప్రామిసరీ నోట్లు కావచ్చు, మొత్తం కాంగ్రెస్ పార్టీ మేము మీకు బాండ్ పేపర్ రాసిస్తాం, డిసెంబర్ 9 నాడు ఆలస్యమే లేదు, 2 లక్షల రుణమాఫీ తీసుకొని పండి మీ బ్యాంకులలో ఒకటి పూట కథం చేసేస్తాం మాట చెప్పారు. ఇలా 2 లక్షల రుణమాఫీ అయిన రైతులు ఎవరన్నా ఉంటే చేయలేపండి. అయిన వాళ్ళు రైతులు రుణమాఫీ అయిన వాళ్ళు, కాని వాళ్ళు ఉంటే చేయలేపండి. కాని వాళ్ళు సంతోషం పెట్టేయండి. రైతు భరోసా ఎవరికైనా ఒక్క మనిషికి అయిందా? రైతు భరోసా కానూళ్ళందరూ చేయలేపండి. రానోళ్ళందరూ రైతు భరోసా రానోళ్ళందరూ రాలే. ఇంటింటికి మహిళలకు 2500 రూపాయలు వచ్చే కుటుంబం ఏదైనా ఉందా? లేదు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇచ్చిన 1 లక్షతో పాటు తులం బంగారం వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే ఇలా పెళ్లి చేసిన వాళ్ళు ఒక్కరు చెప్పండి. రాలేదు. నీళ్ళు రావాలి అని చెప్పి గిక్కరించి పాదయాత్ర చేసి హరియాణకు పోతూ దారిలో ఇటు అటు మట్టి గుట్టలు కనబడుతుంటే నన్ను అడిగాడు, ఏది ఇక్కడ శుద్ధ ఉందా, శుద్ధం అవుతున్నారా, ఏంటి ఆ గుట్టలు అని అడిగాడు. అన్న, శుద్ధ కాదు, చంద్రబాబు నాయుడు పుణ్యాన తవ్వుతున్న బావులు. అది 4 ఏళ్ళు వచ్చిన కాళేశ్వరం నీళ్లు పత్తా లేకపోతే ఒక్కసారి పోయి అడిగింది లేదు, వచ్చి కాలువకి చూసింది లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత భర్తే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నా కనీసం ఆయన అడిగింది లేదు, ఇద్దరు కలిసి ఆలోచన చేసి ఒక సుఖ నీళ్ళు తెచ్చింది లేదు. ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది ఏం జరిగిందో. కేసీఆర్ పోగొట్టుకుంటే, కేసీఆర్ లేకపోతే జరిగిన నష్టం ఏందో. ఇవాళ ఒకటే మాట గుర్తు చేయండి ఊళ్ళలో రైతాంగాన్ని. ఇవాళ కేసీఆర్ ఎంక ఉండి ఉంటే 1 ఎకరం ఎండిపోయేదా? 1 ఎకరం అంటే 1 ఎకరం పోనిచ్చిండా కేసీఆర్? ఇవాళ నేను చెప్తున్నాను గ్యారెంటీగా, ఇవాళ మన ప్రభుత్వమే ఉండి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఎకరం ఎండేది కాదు, ఒక్క రైతు ఇబ్బంది పడేది కాదు, రైతు బంధు కొరకు ఇంకా ఇద్దరు చూసేది కాదు. నిన్న మాట్లాడుతున్నాడు 2 మాటలు ముఖ్యమంత్రి. ఏంది? నేను రైతు భరోసా 65 లక్షల మందికి ఇచ్చినా 9వ తారీఖు వరకు మొత్తం అందరికి ఇచ్చేస్తున్నా, నేను అందరికి ఇస్తే కేసీఆర్ ఏదో 30 నెలలు రాయడన్నాడు. అరే, నువ్వు 30 నెలలకు రాసి కేసీఆర్ ప్రజల కాళ్ళు పట్టుకోవాలి, రైతుల కాళ్ళు పట్టుకోవాలి. ఎందుకంటే 5 నెలల నుంచి మోసం చేసినావు రైతుల్ని. డిసెంబర్ 9 నాడు ఇస్తా అని చెప్పి జనవరికి పెట్టి మళ్ళీ ఫిబ్రవరి మార్చి మార్చి ఇస్తా అని మళ్ళీ ఇవాళ రైతాంగం బాగా మంట మీద ఉన్నారు. ఎన్నికల ముందు మోసం చేయొచ్చు అని చెప్పి మళ్ళొకసారి మోసం చేయొచ్చు అని చెప్పి ఇస్తా అని చెప్పి ఇంకా ఇచ్చింది కూడా కాదు మునగాడు. ఇస్తేనట అది దాని రైతు భరోసా అని చెప్పి మోసం చేయడానికి. నువ్వు ఒక్క మనిషికి రైతు భరోసా ఇచ్చినా నేను 30 నెలలు రాస్తా, కోదాడు సెక్టర్లో నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పిన. తిక్కులేని కప్పలేని ఒక్కడు మాట్లాడాడు, వాళ్ళ మంత్రులు మాట్లాడరు. వాడు నల్లగొండ మంత్రి ఎవడన్నా రైతు బంధు రాలేదు అంటే చెప్పుతో కొడతాను మాట్లాడండి. నిన్న చివరికి వ్యవసాయ శాఖ మంత్రే చెప్పిండు, నాకే రైతు బంధు రాలే. మా ముఖ్యమంత్రి చెప్పిండు
వచ్చిన పైసలు వచ్చినట్టు కాంట్రాక్టర్లకు ఇవ్వండి, కమిషన్ తిండి. మిగిలిన పైసలు ఏమైనా ఉంటే ఉద్యోగస్తులకు ఇవ్వండి. కానీ రైతులకు ఇప్పుడు అక్కర్లేదు. రైతుల జీవన నిండా పైసలు ఉన్నాయి, మంచిగా కమ్ము ఉన్నారు, ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. రైతు బంధు వద్దని చెప్పిండు మా ముఖ్యమంత్రి, స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిండు. వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిన తర్వాత ఇవాళ కింద మీద పడి వ్యవసాయ శాఖ మంత్రి ఒప్పుకునే ఎట్లా మరి నేను ఒప్పుకుంటున్నా, నేను తగిలినా. మరి వ్యవసాయ శాఖ మంత్రి నువ్వు రాలేదన్నావు, నువ్వు ఏ జిల్లాకి ఇన్ఛార్జ్ ఉన్నావో, నీ జిల్లాకి ఏ ఇన్ఛార్జ్ ఉన్నాడో, ఆ మంత్రి ఎవడన్నా రైతు బంధు రాలేదంటే చెప్పుతో కొట్టమంటున్నాడు. మరి చెప్పుతో నిన్ను కొట్టాలనా, వాణి కొట్టాలనా? లేదు అంటే 13వ తారీఖు నాడు ప్రజలు చెప్పులు తీసుకొని తెలంగాణలో ఉన్న మొత్తం 70 లక్షల మంది రైతులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీని కొట్టడానికి. 13వ తారీఖు నాడు చెప్పు దెబ్బలు సరిగ్గా పడాలి. ఒక్క ఓటు కాంగ్రెస్ పడొద్దు. బ్రహ్మాండంగా ఏ బూతులు చూసినా, రైతాంగంలో ఏ బూతులు చూసినా కారు